ప్రస్తుతం ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 143 కీర్తన 10వ వచనం. నీవు నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దేవుడి వాక్యం నేర్చును గాక. ఆమేన్. దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాడు. నాకు నేర్పించు ప్రభువా, నేను ఏదైతే నేర్చుకోలేకపోతున్నానో, ఏదైతే నాలో మంచిగా లేదో అది నాలో తీసివేసి మంచిని నేను నేర్చుకోవడానికి నాకు నేర్పించు. ఏం నేర్చుకోవాలని అడుగుతున్నాడంటే దేవుడి చిత్తానుసారమైన ప్రవర్తన. దేవుడి చిత్తానుసారమైన ప్రవర్తన నాలో లేకపోతే నాకు అది నేర్పించు. నీ చిత్తానుసారమైన ప్రవర్తన నేను కలిగి జీవించేటప్పుడు నాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేసుకుంటున్నాడు. మనమైతే నేను అనుకుంటున్నాను ఇది దేవుడి చిత్తమేనేమో అని ముందుకెళ్తాం, కానీ ఆ దేవుడి చిత్తమా కాదని దేవుని మనం అడగం. ఎప్పుడైతే దేవుడి చిత్తానుసారంగా ముందుకు వెళ్తూ దేవుడి చిత్తానుసారంగా ప్రవర్తిస్తామో అప్పుడు మనం ఆశీర్వదించబడే వారంగా, మనమేమో అనేకులకు ఆశీర్వదకరంగా ఉంటాము, దేవుడిని మహిమపరిచేవారంగా ఉంటాం. కాబట్టి నా జీవితం నా ఇష్టం అనుకోకుండా మన జీవితాన్ని దేవునికి అప్పచెప్పి దేవుడి చిత్తానుసారంగా ప్రవర్తనను మార్చుకుంటూ దేవుడి ఆశీర్వాదం పొందుకున్నట్టు రీతిగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడమైన మా ప్రియపరులకు తండ్రి, నేను ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరు వారి జీవితాన్ని చిత్తానుసారానికి ఒప్పు చెప్పి సరైన మార్గంలో వెళ్ళటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.